హలో! ఒక కొత్త రెసిపీ ఈరోజు. మనము వాటర్ మెలన్ తిన్నాంక ఎనకాలది ఉంటది గదా! రెడ్‌ది మాత్రమే తింటాం మనము. వైట్‌ది తినం, పడేస్తాము. ఆ వైట్‌ది పైన గ్రీన్‌ది చెక్కేసి దీన్లను చిన్న చిన్న కట్ చేసుకొని కుక్కర్‌లో పెట్టి ఒక 5, 6 విజిల్లు తెప్పించిన. ఇట్లా మంచిగా ఉడికింది. ఎంత ఉడికినా ఇది కొంచెం రబ్బర్ రబ్బరే ఉంటది. కానీ కూర బావుంటది. చూడండి ఉడికింది. ఇట్లా ఉడికింది. హ్మ్. దాంతో కూర చపాతీకి గానీ, అన్నంకు గానీ దేనికైనా తినొచ్చు. ఆహ్, వాటర్ మెలన్ వైట్ పాట్‌తోని నేను కూర చేసి చూపిస్తున్నాను ఈరోజు. అది వేస్ట్‌గా పడేసుకుంటాం గదా! పడేసుకోకుండా కూర చేసుకొని ఇలా తినొచ్చు. కూరగాయలు లేనప్పుడు గానీ, ఒంటికి మంచిది అనుకుంటే గానీ ఇలా తినొచ్చు. చూపిస్తున్నాను. ఇది వాటర్ మెలన్ వైట్ పార్ట్ కట్ చేసుకున్న, కుక్కర్‌లో పెట్టి ఉడకబెట్టుకున్న. ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కావాల్సినంత కారం పొడి, 4 లవంగాలు, జీలకర్ర, ఆవాలు, తగుపడ ఉప్పు, తగుపడ పసుపు. ఇక్కడ తగుపడ నూనె పెట్టుకున్న, ఒక టేబుల్ స్పూన్ నూనె పెట్టుకున్న. దీంట్లో ఇప్పుడు వేసుకుందాం. లవంగాలు, జీలకర్ర, ఆవాలు వేసేసిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు. చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే. కావాలంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ అంతా పెరుగు వేసుకుంటే మంచిగా గ్రేవీ వస్తుంది. మీకు ఇష్టం ఉంటే మీరు కొబ్బరి పొడి, పల్లీలు, నువ్వులు ఏదైనా పొడులు వేసుకోవచ్చు గ్రేవీ కోసం. నేనైతే అవన్నీ ఏం వేసుకుంటలే, కొద్దిగా పెరిగేస్తా లాస్ట్లో. ఒక టేబుల్ స్పూన్ అంత పెరిగేస్తా. పెరిగేస్తే మంచి గ్రేవీ వస్తుంది టేస్టీగా. ఇది మంచి ఫ్రై కావాలి. కొద్దిగా పసుపు వేసుకుందాం. మంచిగా ఫ్రై కావాలి. ఆ ముక్కలలో కూడా నేను ఉప్పు కొద్దిగా వేసుకొని ముక్కలు ఉడకబెట్టుకుంటప్పుడు వేసుకోవాలి. దాంట్లో కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇంకా కొంచెం ఉప్పు వేస్తాం. అంజాతోని చూసి వేసుకోండి. ఉప్పు అయితే కొలతలు ఏం లేదు. ఆ ముక్కలు ఎట్లున్నా దానికి తగ్గడ వేసుకోవచ్చు. ఉప్పు వేసిన. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. పసుపు వేసిన. ధనియాల పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. వాటర్ మెలన్ వెనకాల వైట్ది వస్తుంది కదా, ఆ ముక్కలు ఇవి. ఆ ముక్కలతో కూర తెప్పించుకున్నాను. ఇది ముక్కలు కూడా వేసిన. కొంచెం మంచిగా నూనెలో ఫ్రై కావాలి. కారం పొడి వేసేసుకుందాం. తగిపడ కారం పొడి, కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. గ్రేవీ కోసం 1 చెంచా పెరుగు వేసుకోవచ్చు. ఈ ముక్కలు అయితే కొంచెం కారం, ఉప్పు అన్నీ పట్టేటట్టు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొద్దిగా పెరుగు కానీ, పుల్లటి పెరుగు, పాలు ఏదన్నా వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ పెరుగు వేసుకుంటా. చాలా బాగుంటుంది పెరుగు వేసుకుంటా. మంచి టేస్ట్ వస్తుంది.
ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి. ముక్కలకు ఉప్పు కారం అన్నీ మసాలా పక్కనికే కొద్దిసేపు ఇట్లా ఫ్రై చేసుకున్నాం. 2-3 సెకండ్స్. ఇప్పుడు ఒక చెంచా పెరుగు వేసుకుందాం. నేనైతే గట్టి పెరుగు వేసుకుంటున్నా. మీ దగ్గర ఏముంటే అది వేసుకోవచ్చు మీరు. గ్రేవీ కోసం మంచి కలబెట్టుకొని లైట్ కొంచెం వాటర్ వేసుకోవాలి గ్రేవీ దానికి. చూసింది కదా, పడేసే అవుటితోని కూడా మనము కూర చేసుకొని ఇలా తినచ్చు. తాలిపిండి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకున్నాం. చూడండి, ఇది చపాతీలకు కానీ అన్నంకు కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఒంటికి మంచిది. పడేసుకునేది ఒకరోజు కూర అవుతుంది. చూడండి, ఇలా అన్నంకు కానీ చపాతీకి కానీ పూరికి కానీ ఆలుగడ్డ కుర్మలాగా అయింది. చూసిండ్రా ఎంత బాగా వచ్చింది. వేస్ట్ అయ్యేది అనుకుని చూడండి, దీని గ్రేవీ కూడా మంచిగా వచ్చింది. ఓకేనండి, ఇలా చేసుకొని తిని చూడండి. అందరికీ నచ్చుతుంది. 100%గా నచ్చుతుంది. చెప్పలేము 1%, కానీ చాలా బాగుంటుంది. కీరాల కూర ఎట్లా చేస్తామో అట్లనే, కానీ కుక్కర్లో ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది పొయ్యి మీద అయితే ఉడకది, చాలా గట్టిగా ఉంటుంది కదా. వాటర్ మెలన్ తొక్కలతో కూర చాలా బాగుంటుంది. చేసుకొని తిని చూడండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుందాం. ఉడుకుడు చాలు. తప్పకుండా చేసుకొని తిని చూడండి. చాలా కమ్మగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఓకేనండి, ఓకే, బాయ్. నచ్చితే ఒక లైక్ పెట్టండి ప్లీజ్. షేర్ చేయండి. లైక్ పెట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఉంటా, బాయ్.